మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 851. హలో ఫ్రెండ్స్, స్టోరీలో అంతా తప్పని కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. విరాస్ వసు చెంపపై చిన్నగా తడతాడు. అయినా వసుకి కొంచెం కూడా మెలకువరాదు. బాబోయ్, ఈ రాక్షసిని నిద్రలో నుండి లేపాలంటే నిజంగా ఒక యుద్ధమే చేయాల్సి వస్తుందేమో అని విరాస్ చిన్నగా అనుకుంటూ వసు చెవి దగ్గరికి వెళ్ళి వసు అని ప్రేమగా పిలుస్తాడు. విరాస్ మాట తనకి చేరగానే వసు ఇంకా విరాస్ని గట్టిగా హగ్ చేసుకుని కొంచెం సేపు పడుకొనివ్వు విజ్జు అని అంటుంటే విరాస్ వసు మాటలకి చిన్నగా నవ్వుకుంటూ, వసు, విక్రమ్ కాల్ చేశాడు, వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా నువ్వు ఇలాగే నాపై పడుకుని ఉంటే ఎలా డ్రైవ్ చేయాలో చెప్పు. కావాలంటే ఈరోజు నైట్ అంతా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలాగే పడుకో, ఎవరు డిస్టర్బ్ చేయరు అని విరాస్ అంటుంటే వసు టక్కున కళ్ళు తెరిచి తను ఎక్కడ ఉందో చూసుకుని వెంటనే విరాస్ పైనుండి కంగారుగా లెగుస్తుంటే లేచింది. ఎంత హడావిడి చేస్తుందో ఇప్పుడు అని విరాస్ మనసులో అనుకుంటూ, వసు టెన్షన్ పడకు, ముందు నార్మల్గా ఉండు అని చెప్పి విరాస్ నెమ్మదిగా సీట్ నుండి పైకి లేవగానే అప్పుడు వసు తన సీట్లోకి వెళ్ళి కూర్చుని ఎప్పుడు పడుకున్నాను విజ్జు అని అమాయకంగా అడుగుతుంది. తమరు పడుకుని చాలాసేపు అయ్యింది, ఇంకా వెళ్దామా అని విరాస్ అంటుంటే ఓకే అని చిన్నగా చెప్తుంది వసుధార. ఇంకా విరాస్ కూడా కారుని విక్రమ్ వాళ్ళ హౌస్కి పోనిస్తాడు. అలా కొంత సమయం తర్వాత విరాస్ వసు ఇద్దరు కూడా విక్రమ్ హౌస్కి చేరుకుంటారు. వసు ఆ హౌస్ చూస్తూ విరాస్ వైపు చూసి, ఇది ఎవరి హౌస్ విజ్జు? నువ్వు వైశ్య అక్క వాళ్ళ ఫామ్ హౌస్కి తీసుకువెళ్తాను అన్నావు కదా అని అడుగుతుంటే, లేదురా, ఈ హౌస్ విక్రమ్ వైశ్య కోసం తీసుకున్నాడు, పద అని వసు చేతిని పట్టుకుని డోర్ దగ్గరికి వచ్చి డోర్ నాక్ చేయగానే వైష్ణవి డోర్ ఓపెన్ చేస్తుంది. ఎదురుగా ఉన్న విరాస్ వసు వైపు చూసి చిన్నగా స్మైల్ ఇచ్చి రా వసు అని వసు చేతిని పట్టుకుని లోపలికి తీసుకుని వెళుతుంటే అబ్బో అని అనుకుంటాడు విరాస్ మనసులో. విక్రమ్ అది గమనించి విరాస్ దగ్గరికి వచ్చి, లోపలికి రా విరాస్, మీ ఫ్రెండ్ నీపై అలిగినట్టు ఉంది అని అనగానే విరాస్ ఇంకా లోపలికి వస్తాడు. వైష్ణవి విక్రమ్ వైపు చూస్తూ, విక్కీ, ఇప్పటికే చాలా లేట్ అయింది కదా, లంచ్ చేస్తూ మాట్లాడుకుందాం, మీరు వెళ్ళు హ్యాండ్ వాష్ చేసుకుని రండి అని చెప్పి వైష్ణవి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి డిషెస్ అనేవి రెడీ చేస్తూ ఉంటుంది. ఇంకా నలుగురు కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. విరాస్ వైష్ణవి వైపు చూస్తూ, హలో మేడం, ఏంటి ఇంకా తమరికి నాపై కోపం పోలేదా? ఇందాక ఫోన్లో బాగానే మాట్లాడావు కదా అని అంటుంటే, ఏదో నార్మల్గా మాట్లాడాను, అంత త్వరగా నీపై కోపం ఎందుకు పోతుంది? అస్సలు పోదు. నువ్వు నిన్న చేసిన పని వల్ల నాకు నీపై ఇంకా కోపం ఎక్కువగా ఉంది, నాతో మాట్లాడుకొని చెప్పి వసు వైపు చూస్తూ, ఇప్పుడు నీ హ్యాండ్ ఎలా ఉంది వసు, అంతా ఓకే కదా అని అడుగుతుంటే, బాగున్నానక్క, ప్రాబ్లం ఏమీ లేదు అని చిన్నగా అంటుంది వసుధార. అవునవును, కొంతమంది వల్ల నువ్వు నీ చేతికి అనవసరంగా గాయం చేసుకున్నావు. సర్లే, ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ ముందు లంచ్ చేయండి అని చెప్పి ఇంకా వైష్ణవి విక్రమ్కి విరాస్కి ప్లేట్లో ఫుడ్ పెట్టగానే విక్రమ్ విరాస్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ వైష్ణవి వైపు చూసి, వైషు, అదేంటి మీ ఇద్దరు తినరా అని విక్రమ్ అర్థం కాక అడుగుతాడు. హలో, రోజు మేమే కదా తింటుంది, ఈరోజు మీరే తినిపించండి, ఆ మాత్రం కూడా చెయ్యలేరా అని వైష్ణవి చిరుకోపంగా అంటుంటే విక్రమ్ చిన్నగా నవ్వుతూ, మేడం గారు ఆర్డర్ ఇచ్చిన తర్వాత తప్పుతుందా అని అనగానే వైష్ణవి విరాస్ వైపు చూస్తూ, హలో సార్, నువ్వు వసుకి తినిపించను అలాంటి మాటలు మాత్రం అస్సలు చెప్పకు, నేను కొంచెం కూడా వినను, నాకు తెలుసనుకో నీకు ఎదుటివారికి తినిపించడం అస్సలు ఇష్టం ఉండదు అని, కానీ ఇప్పుడు అలాంటివి ఏమీ కుదరవు, నువ్వు వసుకి తినిపించాల్సిందే అని చెప్పగానే వసు షాక్గా వైష్ణవి వైపు చూస్తుంది. అక్క, విరాస్ సార్కి ఫుడ్ తినిపించడం ఎందుకు ఇష్టం ఉండదు అని వసు అర్థం కాక అడుగుతుంటే, ఏమో నాకేం తెలుసు, అది మీ ఆయన్ని నువ్వే అడుగు, నాకు తెలిసినంత వరకు తనకి అలాంటివి ఇష్టం ఉండవు, అందుకే మీ ఆయన గురించి నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు కూడా కావాలని తప్పించుకుంటాడేమో అని అలా చెప్తున్నాను అని అనగానే
విరాస్ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ప్లేట్లో ఫుడ్ కలుపుతూ ఉంటాడు. చూసావా విక్కీ, నేను ఎన్ని మాట్లాడుతున్నా కనీసం తినిపిస్తానన్న మాట అనడం లేదు అని అంటుంటే, ఎంతైనా మీ ఇద్దరు ఒకటే కదా వైషు. నేను కూడా అలా గొంతు చించుకొని అరిచినా నువ్వు కనీసం రెస్పాండ్ అయినా అవుతావా? నీ ఫ్రెండ్ ఏమన్నా తక్కువ ఏంటి? మొత్తానికి ఎందుకో సైలెంట్గా ఉన్నాడో నాకేం తెలుసు, నువ్వే అడుగు అని విక్రమ్ చిన్నగా అంటాడు. వసు విరాస్ వైపు చూస్తూ, విజ్జు వైష్ణవి అక్క చెప్తుంది నిజమేనా? నీకు ఫుడ్ తినిపించడం ఇష్టం ఉండదా అని ఆశ్చర్యంగా అంటుంటే, విరాస్ వైష్ణవి వైపు చూస్తూ, వసు నేను నీకు పరిచయమైన తర్వాత అమృత మ్యారేజ్ దగ్గర నుండి నువ్వు ఎన్నిసార్లు ఫుడ్ తిన్నావు అని అడుగుతుంటే, విరాస్ ప్రశ్నకి వసు అర్థం కాక విరాస్ వైపు చూస్తుంది. విరాస్ మాత్రం వైష్ణవిని చూస్తూ, అడిగింది అర్థం కాలేదా? అమృత పెళ్లి దగ్గర నుండి నీ అంతటా నువ్వు ఎన్నిసార్లు ఫుడ్ తిన్నావు? ఐ మీన్ నేను అమెరికాలో ఉండి నువ్వు ఇండియాలో ఉన్న రోజులు తీసేసి మిగిలిన రోజులు చెప్పు అని విరాస్ అడుగుతుంటే, వసు వైష్ణవి వైపు చూస్తూ తన ఫింగర్స్ ఒక్కొక్కటి లిఫ్ట్ చేస్తూ 5 or 6 అని చిన్నగా అంటుంది. వైష్ణవి విక్రమ్ ఇద్దరు షాక్గా విరాస్ వైపు చూస్తారు. అర్థమైంది కదా మిస్ వైష్ణవి, మీ మేడం గారు అమృత పెళ్లి దగ్గర నుండి 5 or 6 times మాత్రమే తనంతటా తను తిన్నది. ఇంకా మిగిలిన టైం అంతా నీ ఫ్రెండ్ విరాస్ తినిపించడమే. ఇప్పుడు చెప్పు దీనికి ఏమంటావు అని విరాస్ వైష్ణవిని అడుగుతుంటే, వైష్ణవి చిన్నగా విక్రమ్ చెవి దగ్గర, ఇంకేమంటాను, ఇంత క్లారిటీగా చెప్పినప్పుడు. బాబాయ్ విక్కీ, ఈ విరాస్ ఒకప్పట్లాగా అస్సలు లేడు, టోటల్గా చేంజ్ అయిపోయాడు. ఒకప్పుడు ఈ విరాస్కి ఏమీ ఇష్టం లేదో ఇప్పుడు ప్రతిదీ చేస్తున్నాడు. ఇంకా నయం చాలా శాంతంగా చెప్పాడు అని వైష్ణవి అంటుంటే, నీకు నేను చాలాసార్లు చెప్పాను విరాస్ చాలా వరకు మారిపోయాడని. అందులో వసు పరిచయమైన తర్వాత తను పూర్తిగా చేంజ్ అయిపోయాడు. ఇంకా అనవసరంగా ఒకప్పుడు విరాస్కి అవి ఇష్టం లేవు ఇవి ఇష్టమని మాట్లాడుకో, అర్థమైందా అని విక్రమ్ చిన్నగా అంటుంటే, వసు మాత్రం చిన్నగా మాట్లాడుతున్న విక్రమ్ వైష్ణవి వైపు అలాగే చూస్తూ ఉండగా, చూసింది చాలు నోరు తెరువు అని విరాస్ అనగానే వసు నోరు తెరిచి విరాస్ వైపు చూస్తుంటే, విరాస్ వెంటనే వసు నోట్లో ఫుడ్ పెట్టేస్తాడు. ఇంకా విక్రమ్ కూడా వైష్ణవికి తినిపిస్తూ తను కూడా తింటూ ఉంటాడు. అలా 4 members కూడా తమ ఫుడ్ కంప్లీట్ చేస్తారు. ఇంకా వైష్ణవి వసుతో మాట్లాడుతూ ఉండగా విరాస్కి విక్రమ్తో మాట్లాడటానికి అదే కరెక్ట్ టైం అని విరాస్ విక్రమ్ వైపు చూస్తూ, విక్రమ్ నీతో కొంచెం మాట్లాడాలి అని అనగానే వసు వైష్ణవి ఇద్దరు కూడా విరాస్ వైపు చూస్తారు. విక్రమ్ వైష్ణవి వైపు చూసి, వైషు నువ్వు వసుతో మాట్లాడుతూ ఉండు, మేము ఇప్పుడే వస్తాము అని అనగానే వైష్ణవి ఓకే అని అంటుంది. ఇంకా విక్రమ్ విరాస్ని అక్కడి నుండి గార్డెన్లోకి తీసుకుని వెళతాడు. విక్రమ్ విరాస్ ఇద్దరు కూడా గార్డెన్లో ఉన్న చైర్స్లో కూర్చోగానే విక్రమ్ విరాస్ వైపు చూస్తూ, చెప్పు విరాస్, ఎంతవరకు వచ్చింది? వసు కోపం పోయిందా అని అడుగుతుంటే, ఇంకా విరాస్ నిన్నటి నుండి ఏం జరిగిందో మొత్తం విక్రమ్కి చెప్పగానే విక్రమ్ షాక్గా విరాస్ వైపు చూస్తూ, వాట్, ఇంత జరిగిందా మీ ఇద్దరి మధ్య? అయినా ఈ అగ్రిమెంట్ ఎందుకు విరాస్ అని విక్రమ్ అడుగుతుంటే, ఇంకా ఏం చేయమంటావు విక్రమ్, తనని ఎలా ఆపాలో నాకు అర్థం కాలేదు. కనీసం అగ్రిమెంట్ ప్రకారమైనా తను నాకు దూరంగా వెళ్ళకుండా ఉంటుంది అని ఇంకా టైంలో అలా అగ్రిమెంటు ప్రిపేర్ చేయించాను అని విరాస్ చెప్తాడు. మరి వసు అగ్రిమెంట్లో ఉన్నట్టు అమౌంట్ కూడా రెడీ చేసింది కదా, ఇంకా అగ్రిమెంటు కంప్లీట్ చేసేస్తే నిజంగా నువ్వు తనని వదిలేస్తావా? ఏంటిదంతా విరాస్, మీ ఇద్దరు ఎందుకు ఇలా చిన్న ఇష్యూని పెద్దదిగా చేసుకుంటున్నారు? వసు ఇంకా అభికి భయపడడం ఏంటి? నాకేమీ అర్థం కావడం లేదు అని అనగానే, లేదు విక్రమ్, తను అభికి భయపడటం లేదు. నిన్నే వసుకి చాలా జాగ్రత్తగా ప్రతిదీ చెప్పాను. అంతా విని ఓకే అని అంది. మళ్ళీ ఈరోజు మార్నింగ్ అగ్రిమెంట్ అంటూ స్టార్ట్ చేసింది. ఇంకా తనతో పెట్టుకుంటే లాభం లేదు. నేను రేపు అమ్మమ్మని మావయ్యని తీసుకుని ఫామ్ హౌస్కి వస్తాను. నువ్వు అంకుల్తో ఆంటీతో మాట్లాడి పంతులు గారిని ఇంటికి రమ్మని చెప్పు. నేను వసు జాతకం కూడా తీసుకుని వస్తాను.
రేపు అందరి జాతకాలు చూపించి ఎంగేజ్మెంట్ డేటు అలాగే మ్యారేజ్ డేటు రెండు కూడా ఫిక్స్ చేపిస్తే సరిపోతుంది అని చెప్పగానే ఓకే విరాస్, కానీ వంశీ అమెరికాలో ఉన్నాడు కదా, తనతో కాంటాక్ట్లో ఉన్నావా అని విక్రమ్ అడుగుతాడు. మాట్లాడుతున్నాను విక్రమ్, అలాగే తనకి డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని హుస్సేన్ చేత పరిచయం చేయించాను. ప్రెజెంట్ అయితే ఇద్దరు కూడా ప్యాలెస్లోనే ఉన్నారు. వంశీ కూడా అత్తయ్య మావయ్య చావుకి కారణం ఎవరా అని చాలా సీరియస్గా ప్రూఫ్స్ వెతకడంలో బిజీ అయిపోయాడు. వైష్ణవితో మాట్లాడాడంట అని విరాస్ అడుగుతుంటే వైష్ణవిని అడిగాను. 2-3 టైమ్స్ వంశీతో మాట్లాడాను అని చెప్పింది, కానీ ఏం మాట్లాడిందో నాకు చెప్పలేదు విరాస్. సరే ఒక పని చేద్దాం, ఎలాగో వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం కాబట్టి రేపు వాళ్ళ ఎంగేజ్మెంట్కి కూడా డేటు ఫిక్స్ చేపిద్దాం. వంశీకి కాల్ చేసి నేను మాట్లాడతాను, ఇక్కడికి రమ్మని చెప్తే సరిపోతుంది అని విక్రమ్ చెప్పగానే ఓకే విక్రమ్, నేను కూడా ఈవినింగ్ వంశీకి కాల్ చేద్దామని అనుకుంటున్నాను. ఒకసారి నువ్వు వైష్ణవితో మాట్లాడి వంశీకి కాల్ చేసి ఇంకా తన్విని తీసుకుని ఇక్కడికి రమ్మని చెప్పు. మ్యారేజ్ అయిపోయిన తర్వాత అప్పుడు దాని గురించి నేను డైరెక్ట్గా వెళ్తానని చెప్పు, సరేనా అని అనగానే విక్రమ్ మనసులో లేదు విరాస్, ఇదంతా ఆ రామ్మూర్తే చేయించాడని నాకు క్లారిటీ వచ్చేసింది. కానీ నీతో ఆ విషయం చెప్పడం ఈ టైంలో కరెక్ట్ కాదు. ముందు ఈ పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత అప్పుడు ఆ రామ్మూర్తిని ఏం చేయాలనేది డిసైడ్ చేద్దాం. ఇంతలో వైష్ణవి ఎలాగో వాడికి చుక్కలు చూపిస్తుంది అని విక్రమ్ ఆలోచిస్తుండగా ఏమైంది విక్రమ్, ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతాడు విరాస్. అలాంటిది ఏమీ లేదు, నేను ఈవినింగ్ ఒకసారి వంశీకి కాల్ చేపిస్తాను. నేను వైషు ఇద్దరు మాట్లాడి తను ఇండియాకి వచ్చేటట్టు చేస్తాము. ఇంకా నువ్వు ఆ విషయం గురించి మర్చిపో. మరి వసుకి ఈ విషయం చెప్పవా అని అంటుంటే లేదు విక్రమ్, అప్పుడే వద్దు, తనకి చెప్పినా మళ్ళీ అనవసరంగా ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేస్తుంది. మళ్ళీ ఆ అభి భయపెట్టాడని ఏదో ఒకటి నీకు తెలుసు కదా, అందుకే. ఇంతలో వసులో ఉన్న భయం మొత్తం పూర్తిగా పోగొడతాను. లేకపోతే ఏం చేయాలో నాకు పూర్తి క్లారిటీ ఉంది. ఇంకా వసు గురించి నేను చూసుకుంటాను. రేపు మార్నింగ్ 10 లాగా నేను అమ్మమ్మని మావయ్యని తీసుకుని ఫామ్ హౌస్కి వస్తాను. నువ్వు మిగిలిన ఏర్పాట్లు చూడు అని చెప్పగానే తప్పకుండా విరాస్, మొత్తానికి ఇప్పటికీ ప్రాబ్లమ్స్ అన్నీ ఒక కొలిక్కి వచ్చాయని అనిపిస్తుంది. ముందు ఈ మ్యారేజెస్ అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు మిగిలినవి చూద్దాము. ఇంకా ఎటువంటి టెన్షన్ పెట్టుకోకు విరాస్. ఆయన నేను వసుని గమనించాను, తనకి నీపై కొంచెం కూడా కోపం ఉన్నట్టు నాకు అస్సలు అనిపించడం లేదు. మరి ఎందుకు ఈ అగ్రిమెంట్ గురించి మాట్లాడుతుంది అని అంటుంటే నాకు కూడా అదే అర్థం కావడం లేదు విక్రమ్. సంథింగ్ తెలుసుకుంటాను. నీ ఇష్యూ అయితే పూర్తిగా క్లియర్ అయినట్టే కదా అని విరాస్ అడుగుతాడు. హా విరాస్, మొత్తానికి మేడం గారు ఈరోజు నోరు తెరిచారు. నన్ను తన బావగా యాక్సెప్ట్ చేస్తున్నట్టు మేడం గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని విక్రమ్ చిన్నగా నవ్వుతూ అంటుంటే నీ లైఫ్లో ఉన్న ఒక పెద్ద ప్రాబ్లం క్లియర్ అయిపోయినట్టే. ఇంకా మీ మ్యారేజ్ అయిపోతే నువ్వు వైషు ఇద్దరు హ్యాపీగా ఉంటే నాకు అంతే చాలు విక్రమ్. అలాగే వంశీకి తన్వికి కూడా మ్యారేజ్ అయ్యి వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటే నేను మావయ్యకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు అవుతుంది. ఇంకా తర్వాత నా ఫోకస్ మొత్తం ఆ రామ్మూర్తి పైనే ఉంటుంది. వన్స్ అత్తయ్య మావయ్య చావుకి వాడు కారణమని కన్ఫర్మ్ అవ్వాలి. ఇంకా వాడికి నరకం అంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను అని విరాస్ కోపంగా అంటుంటే అందుకే విరాస్, నేను ఏమీ ఆలోచించవద్దని చెప్పాను. ఇంకా రామ్మూర్తి గురించి నువ్వు మర్చిపో. నీ ఫోకస్ మొత్తం ఇప్పుడు వస్తారా మాత్రమే. తనలో ఉన్న భయాన్ని పూర్తిగా పోగొట్టు. ఎందుకంటే తన భయంతో నువ్వు తనని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఆ అభి వల్ల నీకు దూరంగా వెళ్ళిపోవాలన్న ఆలోచన అస్సలు రాకూడదు. అందుకే ఎలాగో ఎంగేజ్మెంట్కి మ్యారేజ్కి టైం ఉంటుంది కదా, ఈ టైంలో తప్పకుండా వసు ఇంకొకసారి ఆ అభికి భయపడకుండా తనని పూర్తిగా మార్చాలి అని విక్రమ్ చెప్పగానే సరే విక్రమ్, ఇంకా వెళ్దామని విరాస్ విక్రమ్ ఇద్దరు కూడా లోపలికి వస్తారు. వైష్ణవి విక్రమ్ వైపు చూస్తూ విక్కీ మూవీకి వెళ్దామా, ఎలాగో విరాస్ వసు కూడా ఇక్కడే ఉన్నారు కదా అని అంటుంటే విరాస్ వెంటనే వైష్ణవి వైపు చూసి మీ ఇద్దరు వెళ్ళండి వైషు, నాకు వేరే వర్క్ ఉంది, ప్లీజ్ ఏమీ అనుకోకు అని అనగానే వైష్ణవి విక్రమ్ వైపు చూస్తుంది. విక్రమ్ చిన్నగా కళ్ళు బ్లింక్ చేయగానే సరే విరాస్ నో ప్రాబ్లం అని చిన్నగా నవ్వుతుంది వైష్ణవి.
సరే ఇంకా మేము స్టార్ట్ అవుతామని చెప్పి విరాస్ వసుని తీసుకుని అక్కడి నుండి బయటకు వచ్చేస్తాడు. వైష్ణవి విక్రమ్ వైపు చూస్తూ విక్కీ మనం మూవీకి వెళ్దామా అని అంటుంటే తప్పకుండా వైష్ణవి చిన్నగా నవ్వుతాడు విక్రమ్. హలో ఫ్రెండ్స్, ఇప్పటి నుండి స్టోరీ అనేది స్పీడప్ అవుతుంది. ఒక పక్క విరాస్ వసు భయం పోగొట్టడం, అలాగే వసు విరాస్తో ఆడుకోవడం, మరోపక్క వైష్ణవి విక్రమ్ ఇద్దరు కూడా రామ్మూర్తికి టార్చర్ చూపించడం. ఇదిలా ఉంటే విక్రమ్ విరాస్ ఇద్దరు కూడా అందరి పెళ్ళిళ్ళకు సంబంధించిన మ్యారేజ్ డేట్స్ ఫిక్స్ చేసి అందులో బిజీ అయిపోతారు. సో స్టోరీ ఎలా తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.